ఆవిడిచ్చే ఆర్డర్స్ మీద, ఆవిడ పెట్టే రూల్స్ మీద మన బిజినెస్ నడిచేలా తను శాసిస్తుంటే నువ్వేం చేస్తున్నావు కృష్ణ? ఇక మీదట ఆ రాణమ్మ పేరు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ అసలు ఆ పేరే రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఆవిడ నీడ కూడా మన మీద పడ్డానికి వీల్లేదు తేజ. అవును చిత్ర. విన్నారుగా, ఇమ్మీడియట్గా ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి. అవసరమైతే ఆ కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా ఇంతటితో ఆపేయండి. ఒక్క నిమిషం ఆలోచించండి సార్. ఇప్పుడు గానీ ఈ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తే అగ్రిమెంట్ ప్రకారం మన కంపెనీకి దాదాపు 2 కోట్లు నష్టం వస్తుంది సార్. 2 కోట్లు కాదు, 200 కోట్ల నష్టం వచ్చినా పర్లేదు. మా అమ్మ చెప్పినట్టు ఆ రాణమ్మకు సంబంధించిన ఏ ఒక్క కాగితం కానీ, ఆఖరికి ఆవిడ నీడ కానీ ఈ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉండడానికి వీల్లేదు. సార్, అంత నష్టాన్ని మనం భరించలేం. అత్తయ్య మీద కోపంతో మనకి మనం ఇంత పెద్ద నష్టం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కృష్ణ? ఒక్క నిమిషం నీ ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించు కృష్ణ. ఈ ప్రాజెక్టు గనుక ముందుకు వెళ్తే మన కంపెనీకి కోట్ల లాభాలు వస్తాయి. మనల్ని నమ్ముకుని సైట్లో పనిచేసే వందలాది కుటుంబాలు, ఎంతోమంది కార్మికుల బతుకులు ఈ ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నాయి. ఒకరి మీద ఉన్న కోపంతోనో మన పంతం కోసమో అంతమంది కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఈ విషయంలో నాకెవరి సలహాలు సూచనలు అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పింది మాత్రమే జరగాలి, అదే జరుగుతుంది. ఇప్పుడే ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి నేను ఆఫీస్కి వచ్చేసరికి దానికి సంబంధించిన ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మావయ్య గారు, కృష్ణ ఏదో ఆవేశంలో ఉన్నాడు, మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. బాబు చెప్తున్నాడు కదా, ఆర్డర్స్ క్యాన్సిల్ చేయి. లాభ నష్టాల కంటే మన ఆత్మగౌరవమే మనకు ముఖ్యం. ఆ రాణమ్మ మా నమ్మకాల్ని, మా మనసుల్ని దారుణంగా మోసం చేసింది. ఆవిడ పెట్టిన భిక్షతో మన సంస్థలు నడవాల్సిన అవసరం లేదు. వెంటనే ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. అలాగే సార్. కోపం కళ్ళని కప్పేస్తే లాభ నష్టాలు కూడా కనిపించవు ఈ తండ్రి కొడుకులకి. ఇక లేట్ చేయాల్సిన పనిలేదు. నేను పంపమన్న ఆ స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడే పంపించు. అసలు కథ ఇక మీదటే కదా మొదలు పెట్టాలి. అర్చన చేయాలి. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? కృష్ణ, కార్తీక, కావేరీల పేర్లు మీద చేయాలి. ఎవరమ్మా వాళ్ళు? మీకేమవుతారు? నా పిల్లలు పూజారి గారు. కృష్ణ, కార్తిక, కావేరి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం. ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని, ఆహాయిలో మరిచేద్దాం బాధని. ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని, ఆహాయిలో మరిచేద్దాం బాధని. వెళ్ళే దారిలోన ముళ్ళే రావు అంటే
అనుకుంటూ నువ్వే మీరు చెప్పినట్టే మీ పిల్లల పేర్ల మీద అర్చన చేశానమ్మా. ఆ స్వామివారి ఆశీస్సులు మీ పిల్లలకు ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం పూజారి గారు. మంచిదమ్మా. మేడం, మీరు ఆర్డర్ చేసిన స్పెషల్ ప్యాకెట్ మేడం. కృష్ణ, అమ్మా, నీకో గిఫ్ట్. ఏంటమ్మా ఇది? నా ఫ్రెండ్ ఒకరు ఫారెన్ నుంచి వస్తూ నా కోసమని స్పెషల్గా తెచ్చారు. అసలు అందులో ఏముందో ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూడు కృష్ణ. మందు బాట్ల? ఓ, ఇదేనా వాళ్ళు తెచ్చిన కాస్ట్లీ గిఫ్ట్? అయినా దీన్ని నేనేం చేసుకుంటాను? హాల్లోనో గదిలోనో పెడితే మీ నాన్నగారి కంట్లో పడితే అంతే, తాగేస్తారేమో. ఒక పంచే కృష్ణ, ఇదేదో నీ దగ్గరే పెట్టుకో. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్నెందుకు తాగుతారు? నాన్నకు అసలు మందు అలవాటే లేదు కదా. నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నాన్న మందు తాగడం నేను ఎప్పుడూ చూడలేదు. అది కాదు కృష్ణ, నా ఉద్దేశం అది కాదు. ఇంతవరకు మీ నాన్నగారికి మందు అలవాటు లేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇది వేరే కదా. మీ నాన్న పడుతున్న టెన్షన్స్, గొడవలు, ఆయన చాలా అప్సెట్లో ఉన్నారు కదా. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మీ నాన్నగారు కూడా ఎక్కడ మందు అలవాటు చేసుకుంటారో అని నా భయం. అందుకే అలా చెప్పాను. అయినా నీకు అలవాటుంది కదా కృష్ణ. అమ్మా, అది నాకు తెలుసు కృష్ణ, నీకు ఆ అలవాటుందని. పర్వాలేదులే, ఈ రోజుల్లో మందనేది చాలా కామన్. అయినా పైగా ఆ రాణమ్మ చేసిన ద్రోహానికి ఇది కొంచెం తీసుకుంటేనే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నేనేం అనుకోనులే, మీ నాన్నగారితో కూడా ఏం చెప్పను. నీకు డ్రింక్ చేయాలనిపిస్తే హ్యాపీగా డ్రింక్ చేయి. చూడు, అలాగని ఎక్కువగా తాగకు, ఆరోగ్యం దెబ్బతింటుంది, సరేనా? సరేమ్మా. ఇన్నాళ్ళు ఆ రాణమ్మ కోసం పత్తిత్తులా మందు మానేశావు కదా కృష్ణ. ఇప్పుడు అదే రాణమ్మ మీదున్న కోపంతో ఈ మందు బాటిల్కి బానిసై నువ్వు చెడిపోవడం ఖాయం. నా ప్లాన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. అక్క, ఒక మాట అడుగుతాను, ఏమనుకోకూడదు. నేనేమనుకుంటానమ్మా, ఏంటో అడుగు. అస్సలు నీది మంచి మనసే కాదక్కా, సాక్షాత్తు ఆ దేవత మనస్సు. ఆ కార్తిక, కావేరి, కృష్ణ వాళ్ళు ఇప్పుడు నిన్ను చాలా ద్వేషిస్తున్నారు కదా. ఆఖరికి ఆ ధర్మతేజ గారు కూడా గతం గుర్తులేక ఇంట్లో నుంచి పంపించేశారు. అయినా కూడా నువ్వు వాళ్ళు క్షేమంగా ఉండాలని వాళ్ల గురించి ఆలోచిస్తూ తాపత్రయపడుతున్నావు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదక్కా. పుష్ప, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పుష్ప? నా విషయంలో వాళ్ళు చేసింది తప్పని నేను అస్సలు అనుకోను.
అదేంటక్క అలా అంటావు? జరిగిందేంటో తెలుసుకోకుండా, చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నిన్ను నిందించడం తప్పు కాదా? పరిస్థితులు నన్ను వాళ్ల ముందు దోషిగా నిలబెట్టాయి. నేను తప్పు చేయకపోవచ్చు, వాళ్ల దృష్టిలో నేను అపరాధినే కావచ్చు. కానీ ఆ బిడ్డల మనసుల్లో నా మీదున్నది కోపమో పగో కాదు, నా మీదున్న విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమే రేపేదో ఒకరోజు వాళ్ల కళ్ళు తెరిపిస్తుంది. అంతేగాని వాళ్లని నేను నిందించడం, తప్పు పట్టడం ఈ రాణమ్మ జీవితంలో ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఈ తల్లి ప్రేమకి ఓపిక చాలా ఎక్కువ. నీ తప్పు లేకపోయినా వాళ్ళు నిన్ను ఎంతలా నిందించినా నువ్వు వాళ్ళ క్షేమమే కోరుకుంటున్నావు. ఎంత మంచి మనసక్కా నీది. నిజంగా నీ పాదాలకి దండం పెట్టాలక్కా. అయ్యి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు గాని ముందు ప్రసాదం తీసుకో. కృష్ణ, నువ్వు మళ్ళీ మందు తాగుతున్నావా? అత్తయ్య మీద కోపంతో, నా మీద కోపంతో మందు తాగుతున్నావా? వీళ్ళందరి బలహీనతలే నా బలం. నువ్వు ఎంత సంస్కారంతో వీళ్ళని తీర్చిదిద్దావో అంతకంటే ఎక్కువ కసితో వీళ్ళని నాశనం చేస్తాను. వాడు మర్చిపోయిన చెడు అలవాట్లన్నీ కృష్ణకి మళ్ళీ రుచి చూపిస్తాను. వాణ్ణి ఇంకా ఎందుకు పనికి రాకుండా చేసి రోడ్డున పడేస్తాను. ఆహా, దీన్ని కృష్ణతో ఆపను. వీడైపోగానే ఆ ఇద్దరు కూతుళ్లను కూడా ఇలాగే నా చేతులతోనే చెడగొడతాను. ఏ ఒక్కరిని వదలకుండా అందర్నీ సర్వనాశనం చేస్తాను. చెప్పు ప్రియా, ఎలా ఉన్నావు? ఏం బాలేదత్తయ్య. అదేంటి ప్రియా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? కృష్ణ మళ్ళీ మందు అలవాటు చేసుకుంటున్నాడు అత్తయ్య. వాట్? కృష్ణ మందు అలవాటు చేసుకోవడం ఏంటి ప్రియా? అవునత్తయ్య. చిత్రవతి గారిచ్చిన మందుని కృష్ణ తాగాడా? ఇంకా లేదత్తయ్య. ఇప్పుడే బాటిల్ కూడా ఓపెన్ చేశాడత్తయ్య. ఖచ్చితంగా నా కొడుకు కృష్ణ ఆ మందు తాగడు. అదేంటత్తయ్య, ఆల్రెడీ కృష్ణ మందు సీసా ఓపెన్ చేశాడు. గ్లాసులో కూడా పోసుకున్నాడు. నేను చెప్తున్నాను కదా ప్రియా, నా కృష్ణ ఆ మందు తాగడు. చూడు.
అత్తయ్య ఏమో ఎంతో నమ్మకంగా నువ్వు మందు తాగవని చెప్తోంది కృష్ణ. ఒకవేళ ఇప్పుడు గనుక నువ్వు మందు తాగితే మాత్రం నిన్నొక మనిషిగా మార్చిన మా అత్తయ్య ఓడిపోయినట్టే. వ్యసనం అనేది మొదట మనుషుల్ని దూరం చేస్తుంది. అది కాస్త ఎక్కువైతే ఈ అమ్మని కూడా నీకు దూరం చేస్తుంది కృష్ణ. ఇప్పటికీ నీకు ఆ విషం తాగాలనే అనిపిస్తుందా కృష్ణ? అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. కృష్ణ మందు తాగలేదు. నేను చెప్పాను కదా ప్రియా. అత్తయ్య, మందు మొత్తం కింద పారబోసేస్తున్నాడు. అదే ప్రియా నా కృష్ణ క్యారెక్టర్ అంటే. నేను నా పిల్లల్ని ఎంత కష్టపడి మార్చుకున్నాను ప్రియా. కృష్ణ మళ్ళీ పాత కృష్ణగా మారడని నాకు తెలుసు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా కృష్ణ మీద అదే నమ్మకంతో ఉండు. ఎప్పటికైనా కృష్ణ నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. అవునత్తయ్య. సరే, ధైర్యంగా ఉండు. ఉంటానత్తయ్య. కృష్ణ, ఏంటి కృష్ణ, అసలు నీకేం చెప్పాను? నీకు రాణమ్మ టెన్షన్ తగ్గాలని ఏదో కొంచెం కొంచెం తాగమని చెప్పాను. అందుకని ఇలా ఒక్క రాత్రిలోనే అది మొత్తం బాటిల్ ఖాళీ చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు నాన్న. అసలు నీకెందుకింత ఆవేశం? లేదమ్మా, నేను తాగలేదు, తాగలేను కూడా, తాగలేను కూడా, తాగలేను కూడా. తాగలేదా? మరి ఈ బాటిల్ ఏంటి ఖాళీగా ఉంది? పారబోసానమ్మా. పారబోసావా? అసలు ఇంత కాస్ట్లీ మందు బాటిల్ కింద పోసేసావా? ఏ నచ్చలేదా? ఒకప్పటి కృష్ణనయ్యుంటే నిజంగానే ఈ బాటిల్ని తాగేసి ఖాళీ చేసేవాణ్ణి. కానీ ఇప్పుడున్న కృష్ణ వేరమ్మా. ఈ మందు కాస్ట్లీనే కావచ్చు, కానీ నా సంస్కారం అంతకంటే కాస్ట్లీదని నాకు గుర్తు చేసింది రాణమ్మ. ఆ రాణమ్మ అమ్మ పేరుతో మమ్మల్ని మోసం చేసుండొచ్చు, ఈ ఇంటికొచ్చి డ్రామాలు కూడా చేసుండొచ్చు. కానీ నా విషయంలో మాత్రం నాతో ఎలా మందు మాన్పించిందో ఏమో కానీ గ్లాసు నోటి దగ్గరకు తీసుకువెళ్ళగాని నా కంటికి ఆవిడ ముఖం, నా చెవులకి ఆవిడ మాటలే గుర్తుకొస్తున్నాయి. అసలు ఇప్పుడు మందు వాసన చూస్తేనే నాకు విరక్తి పుడుతుందంటేనే అందుకు కారణం రాణమ్మ. ప్రాణం పోయినా మళ్ళీ ఈ అలవాటికి బానిస కాలేను. అది నా వల్ల కాదు.
చాలా సంతోషంగా ఉంది కృష్ణ. మా అత్తయ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నీ విలువని కాపాడుకొని నువ్వు గ్రేట్ అనిపించుకున్నావు. ఈ అగ్ని పరీక్షలో మా అత్తయ్య నమ్మకమే గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. ఏయ్, నా గురించి నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. నాలో ఇంకో చిత్రావతి ఉంది. ఆ చిత్రావతిని బయటికి తీసుకురావద్దు. తీసుకురండి, తీసుకురండి, తీసుకురండి. ఎందుకీ నటన? ఎందుకీ డ్రామాలు? మీరు మీ విశ్వరూపాన్ని బయటికి తీసుకురండి. అప్పుడే కదా మాకు కూడా మీ గురించి పూర్తిగా అర్థమయ్యేది.